Right. ఈ వీడియోలో we'll be talking about circular linked list. We'll talk about circular linked list. ఏంటి circular linked list అంటే మనం ఆల్రెడీ linked list చూసాం. By the way, you please watch those videos first about single linked list. I have made 2 videos. Watch those 2 videos and then you come back to this video. Okay? లేకపోతే అర్థం కాదు. Okay, let us go forward. So let us say we have this same, we are taking the same example. This is, let us say 300, this is 200, and this is 100, and we're connecting this, right? ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇక్కడ నల్ ఉండేది. ఓకే, ఇక్కడ నల్ ఉండేది. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే లాస్ట్ నోడ్ విల్ బి కనెక్టెడ్ టు ద ఫస్ట్ నోడ్. లైక్ లాస్ట్ ఇదిలో ఇలా ఉందనుకోండి, దిస్ నోడ్ ఈజ్ అగైన్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ నోడ్. అంటే ఈ నోడ్ మళ్ళీ దీనికి కనెక్ట్ అవ్వాలి. ఓకే, మరి దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ అడ్రస్ ఏమి అవ్వాలి? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ అడ్రస్ ఎంత అవ్వాలి? 100 అవ్వాలి. ఎందుకు? ఫస్ట్ నోడ్ తరకు అడ్రస్ ఎంత? 100 కావాలి. సో ఫస్ట్ నోడ్ పాయింట్ చేసేది which pointer will point to the first node? The head pointer. Okay, right. So this is how a circular linked list look like. Okay, so chinna difference ante, just last node is connected to the first node. Okay, rest of the things are same. Okay, today in this class we'll talk about insertion. Same mano single linked list elagaithe chesamo, insertion at the beginning, at the end, and at the required position. ఈ మూడిటి గురించి మాట్లాడదాం. ఓకే, అగైన్ I tell you, ప్లీజ్ గో వాచ్ దోస్ వీడియోస్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియోస్. ఆ వీడియోస్ పూర్తిగా అర్థమయ్యాక ఈ వీడియోకి రండి. ఓకే, రైట్. నౌ లెట్ us say నేను ఒక న్యూ నోడ్ క్రియేట్ చేశాను. ఆ న్యూ నోడ్ పేరు లెట్ us say మేడ్ ఇట్ టు 40 అండ్ ఇనీషియల్గా అడ్రస్ ఏముండదు కాబట్టి నల్. ఇప్పుడు ఆ న్యూ నోడ్ని నేను ఇన్సర్ట్ ఎట్ ద బిగినింగ్ పెట్టుకున్నాను. స్టార్టింగ్లో పెట్టాలి. ఇదంతా పక్కన పెట్టండి, ఏదైతే ఇక్కడ ఉందో అది కాసేపు పక్కన పెట్టండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎనీవే, బట్ రిమూవ్ దాట్ ఇన్ టు ది మైండ్. ఓకే, అది పట్టించుకోకండి. ఇప్పుడు చూడండి, నేను నా న్యూ నోడ్ ఇది ఎంత 40 అండ్ నల్. నాకు ముందు రావాలంటే ఫస్ట్ థింగ్, అదే ఫస్ట్ నోడ్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఇక్కడ అడ్రస్ ఎంత ఉండాలి? ఇక్కడ 100 ఉంటే ఇక్కడ అడ్రస్ 100 ఉందనుకోండి, అప్పుడే కదా ఈ రెండు కనెక్ట్ అవుతాయి, అంతేనా? అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ నోడ్ ఏమవ్వాలి? లాస్ట్ నోడ్ ఈ నోడ్కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, లెట్ us say ఈ నోడ్ అడ్రస్ 400 అనుకోండి, అప్పుడు ఇక్కడ అడ్రస్ ఎంత ఉండాలి? ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 100 ఇట్ షుడ్ బి 400. అప్పుడు ఏమవుతుంది? ఈ నోడ్ వచ్చి ఈ నోడ్ కనెక్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత హెడ్ ఏమో ఎక్కడ పాయింట్ చేయాలి? దీనికి పాయింట్ చేయాలి. ఈ మూడు జరగాలి. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్? న్యూ నోడ్ హెడ్కి కనెక్ట్ అవ్వాలి. అంటే న్యూ నోడ్ తర్వాత హెడ్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హెడ్ నోడ్ రావాలి. ఆ తర్వాత లాస్ట్ నోడ్ షుడ్ బి కనెక్టెడ్ టు ద న్యూ నోడ్. అండ్ థర్డ్ థింగ్, హెడ్ షుడ్ పాయింట్ టు ద ఫస్ట్ నోడ్, దట్ ఈస్ ద న్యూలీ ఇన్సర్టెడ్ నోడ్. ఈ నోడ్కి పాయింట్ చేయాలి. ఈ మూడు జరగాలి. ఓకే, సో లెట్ us గో స్టెప్ బై స్టెప్ నౌ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ప్రిఫేస్. ఫస్ట్ ఏం జరగాలో చెప్పా. ఓకే, సో యాజ్ యూజువల్ సేఫ్ సైడ్కి హెడ్ని మనం తర్వాత మూవ్ చేస్తాం కాబట్టి వీల్ మేక్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. టెంపరీగా టెంప్ అనే వేరియబుల్లో హెడ్ ఎంతైతే వాల్యూ ఉందో అంత స్టోర్ చేసాం. సో హెడ్ ఈజ్ ఆల్సో పాయింటింగ్, టెంప్ ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు దట్ నోడ్. ఓకే, నౌ సీ 40 నల్ ఉంది కదా. ఇప్పుడు న్యూ నోడ్ నెక్స్ట్ ఎంత అవ్వాలి మనకి? న్యూ నోడ్ నెక్స్ట్ న్యూ నోడ్ కదా ఇది, 40 నల్ ఏమో న్యూ నోడ్, దీని అడ్రస్ లెట్ us say 400 అవుతుంది. ఓకే, రైట్. న్యూ నోడ్ నెక్స్ట్ ఏమవ్వాలి? ఇప్పుడు హెడ్లో ఎంత అవుతుందో అంత అవ్వాలి, అంతే కదా. ఇది 100 అవ్వాలి కదా. 100 ఎక్కడ ఉంది మనకి? ఇక్కడే కదా, హెడ్లో ఉంది. న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని రాయొచ్చు లేదా టెంప్ అని రాయొచ్చు. ఓకే, రైట్. సో ఏదైనా మీరు రాయొచ్చు. రైట్. సో ఎప్పుడైతే అలా రాసామో ఇక్కడ 40 అండ్ 100 ఈ రెండు ఇలా కనెక్ట్ అవుతాయి. ఓకే, ఇది బాగానే ఉంది, కనెక్ట్ చేశారు. దీని అడ్రస్ ఏమో 400. ఇప్పుడు ఓకే, ఈ రెండు బాగానే కనెక్ట్ చేశారు. వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ? ఈ లాస్ట్ ఏదైతే ఉందో, ఈ చివరిది ఏదైతే ఉందో, ఇక్కడ మీకు 400 పెట్టాలి. ఓకే, అంటే ఇది యాక్చువల్లీ ఇనీషియల్గా ఇందాకల కేసులో ఇది చేర్పడం మర్చిపోయాను. దిస్ ఇస్ యాక్చువల్లీ 100.
అంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ చేస్తుంది, కానీ మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఇక్కడ పాయింట్ చేయాలి. ఇప్పుడు ఇదే కదా ఫస్ట్ నోడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ నోడ్, దిస్ ఇస్ ద సెకండ్ నోడ్, దిస్ ఇస్ ద థర్డ్ నోడ్, అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ నోడ్. ఇన్సర్ట్ చేసేసాం ఆల్రెడీ మనం. సో ఇది ఇక్కడ పాయింట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నారు, మీరు ప్రస్తుతం మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇక్కడ దాకా వెళ్తేనే కదా మీరు ఇక్కడ 400 మార్చగలరు. ఇక్కడ 400 మార్చాలంటే అక్కడ దాకా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? వెళ్ళాలంటే వీ షుడ్ ట్రావర్స్, అక్కడ దాకా వెళ్ళాలి. మనకు ట్రావర్స్ చేయడానికి ఏం రాసాం? వైల్ temp next is not equal to, ఈ టైంలో లాస్ట్ టైం మనం నల్ రాసాం. ఎందుకు? సింగిల్ లింక్డ్ లిస్ట్లో లాస్ట్ నోడ్లో ఏముంటుంది? ఏముండదు, నల్ ఉంటుంది. ఓకే, గుర్తుందా? సో అందుకని నల్ రాసాం. కానీ ఇప్పుడు ఏం రాయాలి? హెడ్ రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 100 ఉంది. 100 అంటే హెడ్ తలకి అడ్రస్సే కదా. సో 100 రాయాలి. సో 100 హెడ్ తలకి అడ్రస్ రాయాలి. అంతవరకు ఏం చేస్తాం? లాస్ట్ వరకు వచ్చేదాకా temp is equal to temp next చేసాం. ఓకే, సో అంటిల్ దట్ అంతవరకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీవే ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఓకే, డైరెక్ట్గా కోడ్ చూడండి, ఇక్కడ చూడండి. ఎందుకు ఇక్కడ హెడ్ పెట్టాను? ప్రీవియస్లీ లింక్డ్ లిస్ట్లో ఇలా రాసాం మనం, వైల్ టెంప్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అని రాసాం. ఎందుకంటే మనకు లాస్ట్ నోడ్ అని సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఎప్పుడు తెలుస్తుంది? మనకు లెటర్స్ ఇక్కడ 50 ఉందనుకోండి, పక్కన నల్ ఉంటుంది, అందుకని నేను నల్ రాసా. కానీ ఇక్కడ ఏ అడ్రస్ ఉంటుంది? హెడ్ తలకి అడ్రస్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ నోడ్ ఇస్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ నోడ్. సో అందుకని హెడ్ అడ్రస్ రాసా. ఓకే, అంతవరకు ఏం చేయాలి? టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో ఎప్పుడైతే అలా టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ రాశారో, మీరు 100 తర్వాత ఇది 200 అవుతుంది, 200 తర్వాత 300 అవుతుంది. అది ఆల్రెడీ మనం చదివాం. ఓకే, సో అంటే లాస్ట్ వరకు వెళ్ళిపోయింది, లాస్ట్ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, టెంప్ ఇస్ నౌ 300. నౌ వాట్ ఐ కెన్ రైట్ ఇస్, ఐ కెన్ సింప్లీ రైట్ టెంప్ నెక్స్ట్. ఏదైతే టెంప్ నెక్స్ట్ ఉందో, అంటే ఇప్పుడు టెంప్ ఇక్కడ కాబట్టి ఇది టెంప్ నెక్స్ట్ కదా. ఇక్కడ నేను సింపుల్గా ఐ కెన్ సింప్లీ రైట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. న్యూ నోడ్ తాలూకా అడ్రస్ ఏంటి? న్యూ నోడ్ తాలూకా అడ్రస్ 400. ఓకే, సో ఐఎమ్ చేంజింగ్ దిస్ టు 400. ఎప్పుడైతే ఇది 400 మార్చేసామో, వాట్ ఇట్ విల్ డూ ఇస్, నౌ దిస్ విల్ డైరెక్ట్లీ కనెక్ట్ టు, ఓకే. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, ఐ థింక్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద హెడ్ ఆల్సో. ఓకే, ఈ రెండు పనులు చేసాం. ఫస్ట్ ఈ నోడ్ని కనెక్ట్ చేసాం, తర్వాత లాస్ట్ వరకు వెళ్ళి లాస్ట్ నోడ్ని ఫస్ట్ నోడ్ కనెక్ట్ చేసాం. అండ్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ దట్ న్యూ నోడ్ ఏదైతే ఉందో, ఐ థింక్ యూ కెన్ రైట్ లైక్ దిస్, హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, యా, హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఏదైతే న్యూ నోడ్ అడ్రస్ ఉందో, ఏంటి న్యూ నోడ్ అడ్రస్? 400. ఓకే, దట్ ఈస్ గివెన్ టు హెడ్. అంటే ఇక్కడ హెడ్ is actually 400. See, 3 simple steps here. ఓకే, కొంచెం కొంచెం ఇక్కడే కోడ్ అంతా రాశాను, కొంచెం క్లమ్జీగా ఉంది అనుకుంటున్నాను, బట్ వన్ యూర్ ఫాలోయింగ్ ఇట్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. ఓకే, సో ఇక్కడ ఏమేమి చేసామో ఒకసారి ఐ రీవిజిట్ ఇట్. ఓకే, జస్ట్ సీ. ఓకే, సీ. ఫస్ట్ థింగ్, ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, అంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూసాం. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఏవి లేవు, లిస్ట్ ఎంటీ, అప్పుడు ఏం చేయాలి? న్యూ నోడ్ నెక్స్ట్ చూడండి, ఇది న్యూ నోడ్, లెట్ సే 40 నల్. ఓకే, 400 దీని అడ్రస్. ఓకే, హెడ్ ఏం లేదు, అసలు ఏమీ లేవు. అప్పుడు ఏం చేయాలి? ఇదే హెడ్ అవుతుంది. అండ్ దానికి ముందు ఇక్కడ నల్ ఉంది కదా, నల్ ఉండకూడదు, ఎందుకంటే సింగిల్ లింక్డ్ లిస్ట్లో అయితే నల్ ఓకే. కానీ ఇక్కడ ఏమవ్వాలి? ఒక నోడే ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఇట్ సెల్ఫ్. అంటే న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్, అంటే న్యూ నోడ్ నెక్స్ట్లో ఏదైతే ఉందో అది న్యూ నోడ్ అడ్రస్, అంటే 400 ఇక్కడే ఉంటుంది. సో దిస్ ఇస్ లైక్ దిస్, ఇలా పాయింట్ చేస్తుంది. ఓకే, హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్, అంటే హెడ్ ఎంత అవుతుంది? 400. ఓకే, రైట్, రిటర్న్ హెడ్ అయిపోయింది. అలా కాదు, ఇంకా నోడ్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు యాజ్ వీ హ్యావ్ టోల్డ్, ఫస్ట్ వీ విల్ గో టు ద ఎండ్ ఆఫ్ ద నోడ్, వైల్ టెంప్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హెడ్, ఎండ్ దాకా వెళ్ళిపోతాం.
వెళ్ళిపోయిన తర్వాత న్యూ నోడ్ నెక్స్ట్ ఏమో హెడ్ పెడతాం, అంటే ఇది మనం చేసాం కదా ఇక్కడ, అది ఓకే. ఆ తర్వాత టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్, దట్స్ వాట్ వీ హావ్ డన్. ఇది ఫస్ట్, ఇది న్యూ నోడ్ నెక్స్ట్ అంటే ఇది, న్యూ నోడ్ నెక్స్ట్ అంటే ఇది, ఈ లైన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం కదా, న్యూ నోడ్ నెక్స్ట్ ఏమో 100 పెట్టాం ఇది, అండ్ ఇదేమో టెంప్ నెక్స్ట్ ఇది కూడా లాస్ట్ నోడ్ అంటే ఇది లాస్ట్, ఇది కనెక్ట్ చేసాం. ఓకే, దాని తర్వాత న్యూ నోడ్ ఏమో తీసుకెళ్ళి హెడ్లో పెట్టాం, అంతే, సింపుల్ అయిపోయింది. ఓకే, రైట్. Hope you understood this. If you didn't understand, listen one more time, you should be able to understand it. Okay, next, insert at the end. Okay, children, I'll take the same example again. This is 100, this is 200, this is, oh sorry, this, see ఏదైనా రాయొచ్చు, but anyway we're following a small convention, right? So this address is 200, this is 300, this is 100. So ఎప్పుడైతే ఇలా రాసానో this will be connected to this. Okay, right. So right, insert at the end. If you want to insert at the end, first thing what ఏం చేయాలి, ఫస్ట్ ఎండ్ దాకా వెళ్ళాలి. ఓకే, అంతే కదా, ఫస్ట్ ఎండ్ దాకా వెళ్ళాలి. ఇక్కడ let us say new node is again 40 null. న్యూ నోడ్ క్రియేషన్ అప్పుడు ఎప్పుడు 40 నల్లే ఉంటుంది, అది డబుల్ లింక్ లిస్ట్ అవ్వండి, సింగిల్ లింక్ లిస్ట్ అవ్వండి. ఆఫ్టర్ దట్ వీల్ కనెక్ట్ అకార్డింగ్లీ. ఓకే, ఇనిషియల్గా నల్లే ఉంటుంది. ఓకే, సో ద అడ్రస్ ఇస్ 400. ఇప్పుడు ఇది ఇక్కడ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ అడ్రస్ ఎంత అవ్వాలి మనకి, 400 అవ్వాలి, అంతేనా. అండ్ ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత ఇది లాస్ట్ నోడ్ కదా, లాస్ట్ నోడ్ షుడ్ పాయింట్ టు ద ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ అంటే ఇది హెడ్ తరకు అడ్రస్ ఉండాలి. యూ గాట్ ఇట్. ఇక్కడ 400 రావాలి, ఇక్కడ హెడ్ రావాలి. సో ఏం చేయాలి, సింపుల్గా ఫస్ట్ థింగ్ ఎండ్ దాకా వెళ్ళాలి కాబట్టి హెడ్ నేమో ఏదైతే హెడ్లో ఉందో అది నేను టెంప్లో పెడతా, సింపుల్. ఆ తర్వాత మనం ఆల్రెడీ చేసాం, వైల్ టెంప్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మీరు ఫైనల్గా ఇక్కడ దాకా వస్తారు. వి ఆల్రెడీ సీన్ ట్రావర్సింగ్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేయాలి, టెంప్ నెక్స్ట్ ఏదైతే టెంప్ ఉందో, టెంప్ అంటే ఇక్కడ ఉన్నాను కదా నేను, దీని నెక్స్ట్ ఏమవ్వాలి, ఇక్కడ 400 రావాలి. 400 అంటే న్యూ నోడ్ తలక అడ్రస్, అంటే సింపుల్గా టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 100 బదులు 400 వస్తుంది. ఎప్పుడైతే 400 వచ్చిందో ఈ రెండు కనెక్ట్ అయ్యాయి. ఓకే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది లాస్ట్ నోడ్, అంతేనా, ఇది లాస్ట్ నోడ్. ఈ లాస్ట్ నోడ్ ఇక్కడ అడ్రస్ ఏమవ్వాలి, హెడ్ అవ్వాలి. సో అందుకని ఏం చేస్తాం మనం, న్యూ నోడ్ ఏదైతే న్యూ నోడ్ అంటే గ్రీన్ కలర్లో ఉంది కదా, అది న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. అప్పుడు ఏమవుతుంది, న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటే హెడ్ ధరకు అడ్రస్ ఎంత, 100 కదా. సో అప్పుడు ఈ రెండు కనెక్ట్ అవుతాయి. సో లాస్ట్ నోడ్ ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ నోడ్. ఓకే, సో ఈ కనెక్షన్ పోతుంది, ఎందుకంటే థర్డ్ నోడ్ తలక నెక్స్ట్ అడ్రస్ ఏముంది, 400 ఉంది, 100 లేదు కాబట్టి. జస్ట్ ఫర్ క్లారిటీ ఐఎమ్ ఎరేజింగ్ ఇట్. ఇది ఉండదు. ఓకే, సో నౌ దిస్ ఇస్ హౌ యూ కనెక్టెడ్ ఇట్. ఓకే, ఫస్ట్ లాస్ట్ దాకా వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న అడ్రస్ చేంజ్ మారుస్తారు, అంతే. సి ఈ ట్రావర్సింగ్ అన్నది మనం, ఓకే, వైల్ టెంప్ నెక్స్ట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్ కాదు, నాట్ ఈక్వల్ టు హెడ్. సింగిల్ లింక్ లిస్ట్ అలవాట్లో రాసేసా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ హెడ్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ హౌ యూ డన్. లెట్ us see the code what they have given. Yeah, here. Yeah, while temp next is not equal to head, temp is equal to temp next. That's what we have wrote. And after that, temp next is equal to new node, and new node next is equal to head. Finally, you written the head. Okay, so you have written it. And next, insert at a certain position. Let us say, we'll write it here. Yeah, we'll write it here. Insert at a certain position. Let us say I am giving you the position numbers. Let us say this is the
this is the first node, and this is your second node, this is your third, and this is your fourth. Now, let us say I want to insert that node, which is going to be new node. New node is, let us say, 35 and null. Okay, and the address is, let us say, 350. Okay, సో ఈ నోడ్ని నేను ఇక్కడ పెట్టాలి, కరెక్ట్గా ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టాలంటే ఏం జరగాలి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నల్ ప్లేస్లో ఏం రావాలి? ఇక్కడ నల్ ఉంది కదా, ఈ నల్ ప్లేస్లో నాకు ఎంత రావాలి? ఇక్కడ కనెక్ట్ చేయాలి కాబట్టి, కనెక్ట్ చేయాలంటే ఈ రెండు కనెక్ట్ అవ్వాలిగా. ఈ రెండు కనెక్ట్ అవ్వాలంటే ఇది ఎంత అవ్వాలి? 400 అవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏమవ్వాలి? ఇక్కడ 350 రావాలి. సో ఇది మనం చేయాల్సింది. కానీ అది మనం చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ దాకా రావడానికి నేను కోడ్ ఎలా రాయాలి? ఓకే, ఇక్కడ రాసాడు చూడండి. జస్ట్ మినిట్. This is our first node, this is our second, this is our third, and this is our fourth. We want to insert ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ కోడ్ చూడండి ఒకసారి. While count is less than POS minus 1, temp next is not equal to head. అంటే లాస్ట్ వరకు వెళ్ళకుండా ఇది రాశారు, బట్ ఎనీవే లెట్ us see each step. కౌంట్ ఇనిషియల్గా 1 అంట, కౌంట్ ఇనిషియల్గా 1. ఓకే, పొజిషన్ మనం యాక్చువల్లీ థర్డ్ పొజిషన్ తర్వాత చేద్దాం అనుకున్నాం కదా, సో 3, పొజిషన్ నెంబర్ ఇస్ 3. ఓకే, సో సింపుల్ ఆ పర్టికులర్ పొజిషన్కి నేను వెళ్ళాలి. ఓకే, మనం యాక్చువల్లీ టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అని చూసాం, ఇక్కడ టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్, అంటే లాస్ట్ వరకు వెళ్ళిపోకూడదు కదా. సో పొజిషన్ షుడ్ బి బిఫోర్ ఎండ్ ఆర్ నాట్ ఆఫ్టర్ ఎండ్. ఆఫ్టర్ ఎండ్ అయితే మళ్ళీ హెడ్లోకి వెళ్ళిపోతుంది. సో దట్స్ ద రీజన్ వీ హావ్ రిటన్ దిస్ కండిషన్. బట్ వైల్ పొజిషన్ ఈస్ లెస్ దాన్, count is less than position minus 1. Initially count is 1 and position minus 1 అంటే ఇక్కడ 2 అంతే కదా. పొజిషన్ 3 అంటే ఇక్కడ పొజిషన్ minus 1. ఏం చేయాలి? temp is equal to temp next. temp ఇనిషియల్గా 100. ఓకే, మీకు ఆల్రెడీ ఇది చూసుంటారు కదా, మనం ఇందాక నుంచి సేమ్ ఎగ్జాంపుల్ వాడుతున్నాం. సో నెక్స్ట్ అడ్రస్ 200, నెక్స్ట్ 300, నెక్స్ట్ 400. ఓకే, రైట్. So I'm unable to adjust exactly with the bigger font. So అందుకని నేను I have taken a small step. Okay, 100 తర్వాత 200. Okay, so ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. కౌంట్ ఈస్ 1 which is less than 3 minus 1, that is 2. సో కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏమవ్వాలి? temp is equal to okay, temp next, which is nothing but ఇది 200 అవుతుంది. Okay, and after that count is incremented to 2. Okay, 2 is less than, yeah, 2 is less than or equal to 2, less than 2. Count is initially 1 and count is less, yeah. Just a moment. We'll take the position to be 4. Actually ఏంటంటే వైల్ కౌంట్ ఈస్ లెస్ దాన్ పిఓఎస్ అయితే మనం 3 కరెక్ట్, కానీ దాని ముందు పొజిషన్ కదా మనం తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టేకింగ్ ద పొజిషన్ టు బి 4. ఓకే, అంటే ఇక్కడ మీరు పిఓఎస్ -1 రాస్తే 4 తీసుకోవాలి, పిఓఎస్ రాస్తే 3 తీసుకోవాలి. సో ఎనీవే మనం ఇక్కడ దాకా రావాలి, అది మెయిన్ టార్గెట్. ఓకే, రైట్. సో నౌ కౌంట్ ఈస్ 2 విచ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 - 1, దట్ ఈస్ 3. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? టెంప్ ఇస్ 300. ఓకే, సో ఫైనల్గా ఆఫ్టర్ దట్ కౌంట్ ఈస్ ఇంక్రిమెంటెడ్ టు 3 విచ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, ఇక్కడ 3 అవుతుంది ఇది. ఓకే, ఒకసారి చూడండి. కౌంట్ ఈజ్ ఇనిషియలీ 1, పొజిషన్ -1 అంటే 3 వస్తుంది, ఎందుకంటే పొజిషన్ 4 కాబట్టి. సో కౌంట్ యాక్చువల్లీ ఇంక్రీజ్ టు 3. 3 ఈజ్ లెస్ దెన్ 3 కాదు కదా, సో అందుకని దిస్ లూప్ విల్ బ్రేక్ అండ్ దిస్ కౌంట్ విల్ బి స్టాప్. సో మీరు టెంప్ ఎక్కడుంది ఇప్పుడు? టెంప్ ఎగ్జాక్ట్గా మనం అనుకున్న డిజైర్డ్ లొకేషన్ ఏంటి? మీరు డిజైర్డ్ లొకేషన్ వరకు రాసేటట్టు రాయాలి అక్కడ. సో డిజైర్డ్ లొకేషన్ నాకు ఇక్కడ దాకా రావాలి అంతే. నేను ఇక్కడ దాకా వచ్చేసాను అనుకోండి, ఐ విల్ చేంజ్ ద లింక్స్. ఎలా చేస్తాను లింక్? చూడండి, ఇప్పుడు టెంప్ నెక్స్ట్ ఏదైతే ఇక్కడ ఉందో నాకు ఇది ఏం కావాలి? ఇదేం కావాలి? న్యూ నోడ్లో ఉన్న వాల్యూ రావాలి, అంతే కదా. న్యూ నోడ్ ఎంత అడ్రస్ ఉందో అంత రావాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ బికమ్స్, యాజ్ సూన్ యాజ్ యూ రైట్ దిస్ బికమ్స్ 350. ఓకే, ఇప్పుడు అంటే దాని అర్థం
this node is connected, 35 null is connected to this. ఈ రెండు కనెక్ట్ అయ్యాయి, ఈ కనెక్షన్ లేదు ఇంకా. ఓకే ఓకే. ఆఫ్టర్ దట్ న్యూ నోడ్ నెక్స్ట్ ఏమవ్వాలి? ఈ లైన్ ముందు రాయకూడదు. ఫస్ట్ చూడండి, ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ దిస్. ఈ లైన్ నేను ముందు రాశాను అనుకోండి, ఇప్పుడు లింక్ లిస్ట్ దీనికి కనెక్ట్ చేయడానికి నాకు ఇండెక్స్ లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ 400 రావాలి, ఇక్కడ నల్ ప్లేస్లో 400 రావాలి. సో నేను ముందు అది ఈ 400 రావాలంటే నాకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి నాకు ఎక్కడ దాని ఇండెక్స్ లేదు నా దగ్గర, ఎందుకంటే మొత్తం చెరిగిపోయింది. సో అందుకని ఏం చేయాలంటే బిఫోర్ యూ కనెక్ట్, ఇది ఇనిషియల్ ఇంకా కూడా నల్లే ఉంది, యూ డూ దట్ బిఫోర్ యూ డూ దిస్. వెయిట్ జస్ట్ మూమెంట్. ఇనిషియల్ ఇలా ఉంది కదా, ఇనిషియల్ ఇలా ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ నోడ్ ఇక్కడ మనం పెట్టాలి. దిస్ ఇస్ ద న్యూ నోడ్ వీ వాంట్ ఇన్సర్ట్, దట్ ఈస్ 35 అండ్ నల్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ న్యూ నోడ్ నెక్స్ట్, న్యూ నోడ్ తాలూకు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ చేయాలి, అంతే కదా. వాట్ ఈస్ టెంప్ నెక్స్ట్? టెంప్ ఇక్కడ ఉన్నారు, దీని నెక్స్ట్ అంటే 400. సో ఫస్ట్ ఈ రెండు కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ దీస్ టూ ఆర్ గెటింగ్ కనెక్టెడ్. సో ఎప్పుడైతే ఈ రెండు కనెక్ట్ అయ్యి ఈ రెండు ఫస్ట్ కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత యూ కెన్ రైట్ టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అంటే న్యూ నోడ్ అడ్రస్ ఎంత? 350 కదా. ఓకే, న్యూ నోడ్ అడ్రస్ ఇస్ 350. సో నౌ యూ కెన్ యాక్చువల్లీ డూ దిస్. ఈ కనెక్షన్ ఇంకా లేదు. ఓకే, ఈ కనెక్షన్ ఇంకా లేదు, ఎందుకంటే ఇక్కడ అడ్రస్ మనం అప్డేట్ చేసాం దేనికి? 350. సో దీస్ టూ ఆర్ కనెక్టెడ్. చూసారా, ఇప్పుడు కరెక్ట్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ లైన్ పైన రాసి ఈ లైన్ కింద రాశారనుకోండి, ఏం జరిగింది? ఇందాకలా ఈ లైన్ రాయలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కేసులో మనం చూసాం ప్రాబ్లం ఎక్కడ వచ్చింది. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ సమ్ అదర్ ఎగ్జాంపుల్, బట్ స్ట్రైట్ అవే అనుకోకుండా ఎగ్జాంపుల్ డైరెక్ట్గా వచ్చింది. ఇందాకలో ఏమైందో చూసారు కదా, టెంప్ నెక్స్ట్ ఇస్ న్యూ నోడ్ డైరెక్ట్గా కొట్టేశాను అనుకోండి, ఈ లాస్ట్ నోడ్ కనెక్ట్ చేయడం నాకు యాక్సెస్ లేదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. యూ జస్ట్ రివైండ్ ద వీడియో వన్ మోర్ టైమ్, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. అక్కడ నాకు యాక్సెస్ లేక I have to recheck and complete this. Okay, so that is what it was written. So new node ఎక్కడ మనం ఇనిషియల్ పొజిషన్ ఎక్కడ అనుకున్నామో అక్కడ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, చూడండి, న్యూ నోడ్ నెక్స్ట్ ఈడు కూడా ముందు లైన్ న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ అండ్ టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఓకే, ఫైనల్లీ రిటర్న్ హెడ్, ఎందుకంటే హెడ్ రిటర్న్ చేస్తేనే కదా అక్కడి నుంచి మనం పార్సింగ్ జరుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలియాలి కదా. సో అందుకని ఇప్పుడు ప్రతి లైన్లోని రిటర్న్ హెడ్ అని ఉంటుంది అనమాట. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ రైట్ గివ్ ఆల్ దిస్ కోడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, యూ లిసన్ టు ద వీడియో వన్ మోర్ టైమ్. ఫస్ట్ థింగ్ ఆల్రెడీ చెప్పినట్టు సింగిల్ లింక్ లిస్ట్ ఆ రెండు చదివితేనే ఇది అర్థమవుతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ వీడియో విల్ టాక్ అబౌట్ డిలీషన్ ఇన్ అ సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓకే.